హాయ్ హలో విలేజ్లో అమ్మా ఛానల్స్కి స్వాగతం. నేను ఈవేళ చికెన్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను ఒక అర కేజీ చికెన్ తెప్పించాను. ఈ అర కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తెప్పించుకున్నామండి మేము. దీన్ని ఎలా చేయాలో నేను సింపుల్గా చూపిస్తున్నాను. చికెన్ తీసుకొచ్చుకున్నాక శుభ్రంగా నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని నేను ఇలా ఒక గిన్నెలో తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా పెరుగు, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, జీరా పౌడరు, కారం, చిన్నుల్లిపాయ అల్లం పేస్టు మొత్తం వేసి నేను ఇలా కలుపుకున్నానండి చక్కగా. దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీలోకి కావాల్సినటువంటి పదార్థాలండి: 2 ఉల్లిపాయలు ఇలా బారుగా ముక్కలు కోసుకున్నాం, 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర. పొయ్యి మీద ఇలా గిన్నె ఉడపెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకులోకి నేను 2 టీ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడెక్కినాక ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క ముక్క, 2 లవంగాయలు వేసుకోవాలండి. అవి వేసుకున్నాక కొద్దిగా వేగాలండి. వేగినాక ఫస్ట్ మనం కోసుకున్నటువంటి ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరకాయలు, తర్వాత టమాటాలు మొత్తం వేసేసుకొని కొద్దిగా నూనెలో మగ్గాలండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని 2 నిమిషాలు వాటిని మెత్తగా మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి ఇలా చూసుకొని ఇలా కలుపుకోవాలండి. బాగా మగ్గిపోయినవి. దీనిలోకి మనం పసుపు, కళ్ళుప్పండి. దీనిలో వరకు మనం ఆల్రెడీ చికెన్ కర్రీలో అన్నీ కలుపుకున్నాం కాబట్టి దీనిలో కూడా కొద్దిగా వేసుకోవాలి. తినాక మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నింటినీ దీనిలో వేసుకోవాలి. దీనిలో వాటర్ అవి ఏం పోసుకోనక్కర్లేదండి. ఈ గుజ్జు ద్వారా కానీ మనం పెరిగేసి కలుపుకున్నాం కదా, దీని ద్వారా కానీ కూర అంతా చక్కగా మగ్గిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఉడకక ముందే చూడండి కూర ఎంత ఎమ్మీగా ఉందో. ఇలా పెట్టుకోవాలండి. దీన్ని మనం 5 to 10 minutes ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉన్నాక బాగా ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచాలి. ఇలా మరొకసారి మూత తీసుకొని చూడండి చక్కగా ఉడికి ఉంది. మనం ముక్క తీసుకొని చూసుకుంటే తెలుస్తుంది ఉడికిందా లేదని. ఇలా ఉడికినాక లాస్ట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక 1 నిమిషం మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఉడికిన చికెన్ కర్రీని కొన్ని ప్లేట్లో గంట అన్నం కర్రీ వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నేను వేసుకున్నాను. మా మనవరాలు టేస్ట్ చూసి చెప్పిద్దండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా. చికెన్ కర్రీ బాగుందమ్మా. So like, share, comment and subscribe the channel. Bye.